ఓకే, తెలుగులో 25:25. మీరు గొర్రెవలే దారి తప్పితిరి గాని తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చాలు. ఇక్కడ ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె దారి తప్పిన గొర్రె అని ఉంది. అక్కడ వాక్యంలో రాయపడి ఉంది, మీరు గొర్రెల వలె దారి తప్పిరి అని ఉంది. అంటే మనం అప్పుడప్పుడప్పుడు దారి తప్పుతా ఉంటామంట, దారి తప్పిపోతా ఉంటాం. ఏం భక్తి లేరా, ఏం దేవుళ్ళు లేరా, ఏం ప్రార్థన లేరా, ఏం సంఘానికి పోవటం లేరా, ఏమి ఆచరించటం లేరా అన్న ఆ నిరుత్సాహం అనేది ఒకటి వస్తుంది చూడండి మన లోపలికి. ఆ నిరుత్సాహం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే మెల్లిగా దారి తప్పిపోతా ఉంటాం. మనము దేవుని మీద ఎక్కడ ప్రేమ తగ్గుతుందో, ఎక్కడ దేవుని సన్నిధికి వెళ్ళేది మనము మానేసుకుంటామో, ఎక్కడ దేవునికి మనము దూరం అవుతామో అప్పుడల్లా మనకు అనుకోవాల్సింది మనం దారి తప్పిపోతున్నాము అని. మరొక విధంగా కూడా చెప్తాను, ఈ లోకం మీద, ఈ లోక ఆశల మీద, ఈ లోక మమకారాల మీద మన మనసు నిలబడిందంటే దేవుని బొత్తిగా మర్చిపోయేస్తాం. ద చేంజ్ ఆఫ్ లైఫ్ అది పూర్తిగా దేవుని మీద మనకుంటున్న ఆ ఆత్మీయతని, దేవుని మీద ఉంటున్న పలరకమైన వాటిని మనల్ని తిప్పేస్తుంది. అది దారి తప్పినట్లుగా మనం. మూడేది మన దగ్గర ఉంటున్న చెడ్డ అలవాట్లు. ఏం అలవాట్లు? బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఆ చెడ్డ అలవాట్లను బట్టి కూడా మనం ఏం చేస్తామంటే దేవుళ్ళు తప్పిపోతాం. ఇప్పుడు రోజు దాగేవాడు ఒక పూట తాగకుండా ఉండాలంటే అతని వల్ల ఉండవుతుందా? ఉండను. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సెక్రటరీ, ఆయన చర్చిలో సెక్రటరీ పనిచేస్తాడు. ఇక్కడ బలిపీఠం దగ్గర నిలబడుకొని ప్రకటనలు చెప్తాడు, అలాని కుమారమ్మ 1000 రూపాయలు ఇచ్చింది అంటాడు, అన్ని పత్రికలు చదువుతాడు, అన్ని చదువుతాడు. ఈ ప్రకటన అయిన వెంటనే పాస్టర్ వాక్యానికి ఇచ్చేస్తాడా, చర్చికి బయటకు పోయి సిగరెట్ లాగుతా ఉంటాడు. ఏం చేస్తాడు? సిగరెట్ లాగుతా ఉంటాడు. ఇట్లా దారి తప్పటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, ఇంకొకటి కూడా చెప్పాలి, మన దగ్గర ఆత్మీయమైన ఫ్రెండ్స్లు కానీ లేకపోయినారంటే, ఆత్మీయమైన దేవుణ్ణి సహవాసం కలిగిన బిడ్డలు లేకపోతే, ఆత్మీయమైన వాళ్ళు ఎవరు మన దగ్గర లేకపోతే కూడా దారి తప్పిపోతాం. ద రీజన్ అర్థమైందండి నేను చెప్పేది? మన దగ్గర ఉండే ఫ్రెండ్స్ వచ్చి ఆత్మీయులై ఉండాలా, ప్రార్థనకు పోయే వాళ్ళు అయి ఉండాలా, దేవుని ఒక భయభక్తి కలిగిన వాళ్ళు ఉంటే మనం దారి తప్పలేము. మనకి ఈ లోకములో ఉంటున్న ఫ్రెండ్స్ అంతా వచ్చి పక్కా ఈ లోకంలో ఉంటున్న కార్యాలు చేసే వాళ్ళైతే వాళ్ళతో మనం సహవాసం చేసినామంటే చర్చను కూడా మానేస్తాం టక్కున. ఇవన్నీ దేనికి గుర్తంటే మనం దారి తప్పిపోవటానికి గుర్తులు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆ కేటగిరీలు అన్నీ కూడా మనల్ని దారి తప్పేదానికి ప్లాన్ చేస్తాయి అవన్నీ. అలాంటి ప్లాన్స్ మనం తీసుకుని వస్తుంది. రెండేది ఇంకొకటి కూడా చెప్తా, మనీ మైండ్ ఉన్నిందంటే, మనీ మైండ్ ఎప్పుడు డబ్బు మీద పిచ్చి. కొందరు డబ్బు లేకపోతే ముఖాలు గింజలు జల్లినట్టుగా ఉంటాయి, కొందరికి చేతిలో డబ్బులు లేకపోయినాయి అనుకోండి ఇంట్లో అరుస్తూనే ఉంటారు కొందరు. చూసారు అలాంటి వాళ్ళని? ఓకే, అరుస్తూ ఉంటారు. చేతిలో డబ్బులు లేకపోయినాయి అనుకోండి, వాళ్ళ ముఖం నల్లగా పెట్టుకుంటారు, వాళ్ళ కోపాలన్నీ అందరి మీద వెలగొగుతారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు, రకరకాలుగా ఆ కార్యాలన్నీ చేస్తారు. ఒకవేళ ఇలాంటి ఒక అవగాహన ఉన్నా కూడా మనం ఏం చేస్తాం? దారి తప్పిపోతున్నాం. లీజన్ మీ దగ్గర నేను ఒక్కొక్కటి చెప్పేటప్పుడల్లా బైబిల్లో ఉన్న ఒక్కొక్క మనిషిని ఆలోచన చేసిందా నేను మీ దగ్గర? దేవుని బిడ్డలారా, నేను ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క పాయింట్స్ చెప్పేటప్పుడల్లా బైబిల్లో ఎవరెవరు తప్పిపోయారో వాళ్ళందరినీ చెప్తా ఉన్నా నేను.
అయితే వాళ్ళ పేర్లు చెప్పకుండా మీ దగ్గర వాడుతున్నాను నేను. బైబిల్లో ఒక్కొక్కరిని అనుకొని చెప్తున్నాను నేను. ఓకే, ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు గెహజీ. డబ్బు మీద ఆశ వచ్చింది. నయోమాన్ తెచ్చిన కానుకలు అవి చూశాడు, వండర్ఫుల్గా ఉన్నాయి. నా జీవితంలో ఇంత కానుకలు నేను సంపాదించలేను, నేను సెటిల్ అవ్వాలంటే ఇదొకటే మార్గం. మా సేవకుడు తెలియకుండా దొంగతనంగా ఆయనతో కాంటాక్ట్ పెట్టుకోవాలి నేను. మా పాస్టర్కి తెలియకూడదు అది. మా పాస్టర్కి తెలియకుండా దొంగతనంగా వాళ్ళతో కూడా నేను సంపాదించాలా, నేను సెటిల్మెంట్ చేసుకోవాలా, మళ్ళీ నా డ్యూటీ నేను చేయాలి. వా, ఏమి మాస్టర్ ప్లాన్! అమ్మ, అరే నేను అనుకున్నాను సరైన ప్లాన్. ఆ సేవకుడు అడిగాడు, ఓయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఎక్కడే ఉన్నా. నా ఆత్మ నీతో రాలేదా, నా స్పిరిట్ నీతో రాలేదా అన్నాడు. అనగానే ఆయన ఏం చెప్పలేకపోయాడు అని అన్నాడు. ఆ నయోమానికి వచ్చిన కుష్ఠ జబ్బు నీకొచ్చునుగాక అన్నాడు. అప్పుడు చూడండి, తాను దైవ భక్తిలో ఉంటేనే తనకేమొచ్చింది? ధన ఆశ వచ్చింది. దారి తప్పి పోయేసాడు. ఇట్లా బైబిల్లో ఒక్కొక్కరిని చెప్పినా నేను ఇందాక మీ దగ్గర చెప్పి అన్ని ఒక్కొక్కరిని అనుకుంటా చెప్పాను. ద రీజన్, మనం దారి తప్పుతున్న జీవితాలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. అయితే మన ఆత్మీయతను మనం గట్టిగా కాపాడుకోవాలంటే రెండు మెడిసిన్స్. ఒకటి ప్రార్థన అనే మెడిసిన్, రెండోది బైబిల్ వాక్యం చదివే మెడిసిన్. ఈ రెండు మన జీవితంలో ఉండిందంటే ఏ ఒక్కరు మనల్ని దారి తప్పటానికి వీలు లేనే. వాడు తాత వచ్చినా తప్పనవదు మనం, అట్లా చెప్తాను నేను. వాడు ముత్తాత వచ్చినా కూడా మనల్ని కదిలించనవదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట అన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవాడు ఎవడో? ఆ డబ్బైనా, ఈ లోక మమకారాలైనా, ఈ లోకంలో ఉన్న విలువ కలిగినది ఇది ఏదైనా నన్ను క్రీస్తు నుండి వేరు చేయగలుగుతుందా అని రొమ్ములు బాదుకుంటూ నిబ్బరంగా చెప్పగలిగాడు. ఎందుకు చెప్పండి? ఏది నన్ను దారి తప్పటానికి అవకాశాలు నేను ఇవ్వలేను. ఎందుకంటే ద ప్రేయర్ అండ్ వాక్యం, ఈ రెండు నా జీవితంలో ఉండే కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని కూడా నన్ను కొల్చడానికి వీలు కాదు అన్నాడు. అదన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవాడికి ఎవరికి దమ్ముంది, ఎవరికి ధైర్యం ఉంది అన్నాడు. అంటే అలాంటి ఒక ఆత్మీయమైన పట్టుదల, నిరీక్షణ మన గుండెలకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఇంకొక పదం ఏం చెప్తారంటే విప్లవం అంటారు. దాన్ని విప్లవం అంటే, విప్లవం అంటే అదొక వైరాగ్యం, అదొక నిరీక్షణ. అది ఓకే. ఆ విప్లవం దగ్గర ఎవరు కూడా నిలబడుకొని చాలటానికి వీళ్ళు ఉండదు. కాబట్టి దేవుడు అంటాడు, మీరందరూ గొర్రెల వలె దారి తప్పిరి. మన దేవుడు ఎవరంటే, దారి తప్పిపోయిన మనలను మరలా దగ్గరికి చేర్చుకుంటాడు. తప్పిపోయిన గొర్రెని అట్నే వదిలిపెట్టాడు దేవుడు. తప్పిపోయిన గొర్రెని వచ్చి ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, అంతేరా నేను తప్పిపోయినానరా, పడిపోయినానరా, నేను అంతేరా ఆత్మీయతలో దిగజారిపోయినానరా, చర్చిని శుభ్రంగా మానేసుకున్నానరా, ఇక నేను ఏం చేయనవదు, ఏమి కూడా నా వల్ల కాదు అని అంటాం. ఇట్లాంటి కార్యాలు మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడు దేవుని వాక్యం బలంగా చెప్పేటప్పుడు సాతాను కొద్దిగా మనల్ని శోధిస్తాడు కొద్దిగా. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలారా బాగా గమనించండి, మనం దారి తప్పేటప్పుడు మన దేవుడు మనల్ని ఎప్పుడు చేయి వదలడు. మీరు బైబిల్లో చూస్తే ఒక గొర్రె దారి తప్పింది, ముళ్ళ పొదల్లో చిక్కునిందంట. ముళ్ళు అంటే ఏంటంటే ఈ లోకమనే ఆశలు, మమకారాలు, ఈ లోకమనే పాపం,
ఈ లోకమనే ప్రతి విషయాల్లో ఆ గొర్రె చిక్కుడింది. ఎలాగనో ఆ గోతిలో పడింది. యేసు ప్రభు 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఏం చేశాడంట? వెతుక్కొని వెళ్ళాడని బైబిల్లో రాయపడి ఉంది. ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళి ఆ చిక్కుకున్న ఆ గోతిలో ఉంటున్న ఆ గొర్రె పిల్లని ఆశ్చర్య రీతిగా రక్షించి ఏం చేశాడు? దాన్ని బయటికి తీశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరంటే తప్పిపోయిన వాళ్ళని అట్నే వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నీతిమంతుడు ఎన్ని మార్లు పడితే మరలా లెగుస్తాడు? 7 మార్లు పడితే మరలా, పాపి పడితే లేకపోవడం మరలా. பாவத்தில் இருக்கிறவன் விழுந்தான்னா மறுபடி எழுந்துக்க மாட்டான். நீதிமான் விழுந்தாதா எழுந்துக்குவான். நிறைய பேர் சொல்லுவாங்க, நான் பாவி, மறுபடி என்ன கர்த்தர் మన్నిపారు. నీతిమంతుడు పడితే దేవుడు ఏం చేస్తాడు? మరలా లేవదీస్తాడు. అట్లా 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసము యేసయ్య వెళ్ళి వెతికి దాన్ని ఏం తీసుకొని వచ్చాడు? దగ్గరికి చేర్చుకున్నాడు. మన దేవుడు ఎవరంటే తప్పిపోయిన మన జీవితాలను ఇంకంతేరా బ్రతుకు అనుకున్న సందర్భాల్లో, అయ్యో నా జీవితం అలాగా అయిపోయింది ఎందుకు అనుకునే సందర్భాల్లో మనల్ని మరలా దగ్గరికి చేర్చుకోగలిగిన వాడే మన ప్రధాన కాపరి అయిన యేసయ్య. చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంటే నేను దగ్గరికి చేర్చుకుంటాడు. నేను తప్పిపోయి నన్ను వదిలిపెట్టాడు. మన ఇంట్లో వాళ్ళన్న వదిలిపెడతారేమో. మా కొడుకు నా మాటినేది లేదు, మా కొడుకు నా మాటినేది లేదు, నా కూతురు నా మాటినేది లేదు, ఎట్టన్నా పోయి సావు, ఎట్టన్నా సావు, నీ సావు నే కళ్ళాలు చూడాల, ఎట్టన్నా పో అని వదిలిపెడతారేమో. కానీ ఒకవేళ భార్యని భర్త వదిలిపెడతాడేమో కానీ, భర్తని భార్య వదిలిపెడతాడేమో కానీ, తల్లిదండ్రులను పిల్లలను వదిలిపెడతారేమో కానీ, పిల్లలను తల్లిదండ్రులు వదిలిపెడతారేమో కానీ, నా యేసయ్య నిన్ను మాత్రము వదిలిపెట్టేవాడు కానీ కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరలా నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. మరలా చేర్చుకుంటాడు. మరలా చేర్చుకునేవాడే అంత ప్రేమ కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. అందువల్లే ఆయన అంటాడు, దారి తప్పిపోయిన నిన్ను మరలా నేను మీ ఆత్మలకు కాపర్నై అధ్యక్షున్నై ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అంటే ఆయన మరలా ఆయన వైపుకి తెచ్చుకుంటున్నట్ట. మనకందరికీ తప్పిపోయిన కుమారుడి కథ మనకందరికి తెలుసు. ఓకే, 2 పిల్లలు, అందులో ఒకడు చిన్నోడు, వాడు చెడు అలవాట్లన్నీ నేర్చుకొని ఫ్రెండ్స్ మాట అంతా వినేసి నేరుగా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నేను తనీకి బతకాలనుకుంటున్నాను, ఆస్తులన్నీ నాకు రాసిచ్చి నేను బిజినెస్ చేసుకొని నీకంటే గొప్ప అవుతాను అట్టని చెప్పి తండ్రి దగ్గర ఆస్తిని అడిగాడు. తండ్రి పలసార్లు చెప్పాడు, ఒరే వద్దురా, నా మాట లోకం మంచిది కాదు, నీకు అంత వయసు రాలేదు, అంత తెలివితేటలు నీకు లేవు, కాబట్టి నా మాట వినరా, కాస్త విను, ఆస్తులు అడగబాకరా, ఇస్తావా లేదా నా అంతటి నేను నీ దగ్గర నుంచి దోచుకొని పోయాను, ఇస్తావా లేకపోతే నా అంతటి నేను పారిపోయాను, అట్లని బెదిరించాడు. సరే వాళ్ళ నాన్న వీడు ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో చెప్పి ఆస్తిని పంచిపెట్టాడు. దాన్ని తీసుకెళ్లి నేరుగా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రెస్టారెంట్లు తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద హోటల్స్కి పోతున్నాడు. బాగా తిని తాగి చెడు అలవాట్లు చేస్తా ఉంటున్న డబ్బంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎస్కేప్ ఎవరు అయిందో తెలుసా? అతని ఫ్రెండ్స్ ఫస్ట్ ఎస్కేప్ అయిపోయింది. మింగలు వెళ్ళంగదాగా వెళ్ళ இருந்தாதா ఈ మొయ్యకమా, బెల్లం ఉంటేనే ఈగలు మొసరుతాయి. బెల్లపు గడ్డ గాలి అయింది అనుకోండి, ఈగలు మొసరం. ఇదిదా లోకం, గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నీ చుట్టూ తిరుగుతారు. నీ దగ్గర డబ్బు అంతా ఖాళీ అయిందంటే, నువ్వు ఎవరికి ప్రయోజనం లేకపోతే
ఏ ఈగలు నీ మీద మొసరవో. ఇదిదా లోకం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. బాగా గమనించండి, డబ్బంతా అయిపోయింది, ఇప్పుడు ఆకలేస్తుంది, కొనుక్కొని తినటానికి డబ్బులు లేవు చేతిలో. ఎక్కడెక్కడో అడుగుతుంటే వాళ్ళందరూ తరుముతున్నారు. నాకు తెలిసి నేను చిన్న వయసులో ఉండేటప్పుడు ఈ భోజనాలు ఉండే కదా, అడుక్కొని తినే వాళ్ళు ఉంటారు ఆ రోజుల్లో. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు చెప్తున్నా, వాళ్ళకి చాలా కష్టం భోజనం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు అందరూ కూడా భోజనానికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళే, కుటుంబంలో ఉండేవాళ్ళు. అంత ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఎంతో ఒకలుగు పర్వాలే, ఇప్పుడు చాలా మారింది. అక్కడక్కడ ప్యాకెట్లు ఇస్తున్నారు, అక్కడక్కడ విశేషాలు జరిగితే భోజనాలు పెడుతున్నారు. ఒక్క రోజుల్లో అది చాలా కష్టం. నేను నా ఒక కామెడీ చెప్పాలి. నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఒక పులియార్ కోయిల్ అని ఒకటి ఉంది, రైలు గేట్ దగ్గర. అక్కడ ఒక ఆయన వస్తాడు, బ్రాహ్మణ ఆయన పూజ చేస్తాడు. మేమందరం ఏం చేస్తామంటే, స్ట్రీట్లో ఉండే ప్రకారం అందరం కూర గిన్నెలు గ్లాసులు తీసుకొని ఆ గుడి దగ్గర పోయి నిలబడుకుంటాం. బాగేనా ఎవరన్నా ఆ స్ట్రీట్లో ఉండే వాళ్ళు మొక్కుబడి చేసుకొని ఈ బెల్ల పన్నము, పులిహార సాదము, ఇదేందో పంచామర్థం ఇవన్నీ పెడతారు. సొండలు, ఎవరు సొండలు అని ఓకే అంటే మన రమేష్ కూడా నిలబడిందేమో. సొండలు ఇవన్నీ ఇస్తారు. ఇక వరుసగా నిలబడుకుంటున్నాం. ఈ పూజలు అంతా అయిన తర్వాత ఇవన్నీ ధర్మం చేసేటప్పుడు పిల్లలు మేమందరం 30 మంది సామి 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 అని ఆ టమ్లర్ని, ఆ గిన్నెని నిలబెడితే ఆయన కొద్దిగా వేస్తాడు. ఒకసారి నేనేం చేసినానంటే, ఈ మనిషి కొద్దిగా వేస్తుంటారా సరిపోనుంటుందని చెప్పి ఆ మనిషి బెడతల్లో అన్న కూడా ఆ డబరా దాన్ని లాక్కొని వెళ్ళినాను. బండకి తిట్టాడు నన్ను. అది లాగేసుకొని డబరబని పిల్లగాలు ఎడగాలి వచ్చిండ్రు. అందరికి వేసి ఆ డబరాని తీసి గుడి ముందు ఇసిరిగొట్టిన. యానం అంటారు దాన్ని. ఆ డబరాని తీసి ఇసిరిగొట్టిన. ఇక ఆ రోజు నుండి ఆ మనిషి నేను పోతే నా దాంట్లో ఏయినేయుడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఒక రోజుల్లో అంత కరువు ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ చెప్తున్నా నేను. అప్పుడు ఆ రోజుల్లో ఎట్టన ఉంటుంది మీరు ఆలోచన చేయాలి. అంత పెద్ద ధనికుడు ఆకలిని పోతే, రేయ్ పోరా, మాకే ఇక్కడ కరువు ఉంది, నువ్వు అన్నం అడిగితే మేమెలా నీకు పెట్టగలుగుతాం? ఈ జనరేషన్లోనే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ జనరేషన్లో ఎంత కరువు ఉంటుందో మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక ఆకలికి తట్టుకోలేక అలమటిస్తూ ఉండేటప్పుడు పందులు తినే పొట్టు తినాలనుకున్నాడంట. ఆ పొట్టు తినే బతికాల, ఇంకా ఆ పొట్టు చేతులు తీసుకొని తినబోతున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, నేను ఎంత తప్పు చేశాను, మా నాయన్ని బాధ పెట్టాను, మా నాయన్ని నేను హింసించాను, మా నాయన దగ్గర నుండి ఆస్తిని దోచుకున్నాను, నా ఇచ్చలు విడిగా నా డబ్బంతా ఖర్చు పెట్టాను. నేను ఈరోజు నేను ఆకలికి చస్తున్నా. మా నాన్న ఇంట్లో పనోళ్ళకే సమృద్ధి అయిన ఆహారం ఉంది, పనోళ్ళు బాగా తింటున్నారు, నేను ఆ ఇంటికి వారసుని, ఈ పందులు తినే పొట్టు తింటున్నానే అట్లని బాధపడి మనసు మార్చుకొని మరలా తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఏమంటారండి, ఎందుకు రావచ్చినవా, నీ దయచేసి మళ్ళా కడప కట్ట ఎందుకు తాగుతున్నాము అట్లని మనం అంటాం. నీకు కావలసింది ఇచ్చేసినావు కదా వెళ్ళు అట్లని మనం అంటాం. అయితే ఆయన ఆ మాట అనలేదు.
నా కుమారుడు తప్పిపోయిన వాడు తిరిగి వస్తున్నాడని చెప్పి ఒక ఉంగరాన్ని, బంగారు ఉంగరం రెడీ చేసి, మంచి వస్త్రాలు రెడీ చేసి, మంచి చెప్పులు రెడీ చేసి అతను ఎదుర్కొని పోయి అతనికి తొడిగించి, అతనికి ఉంగరం వేసి, చెప్పులు వేసి, కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడా నువ్వు తప్పిపోతివి, మరలా తండ్రి ఇంటికి తిరిగి వచ్చావని దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన ఎవరంటే మన యేసయ్య. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏ సందర్భాన ఎట్ట తప్పిపోయినా మనకు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని దగ్గర చేర్చుకొని తన రొమ్ములకు ఆనించుకొని మనల్ని అత్తుకొని మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన దేవుడు ఎవరంటే తప్పిపోయిన మనల్ని అందరిని కూడా దగ్గరికి చేర్చుకుంటానే ఉంటాడు. తప్పిపోయిన వాళ్ళందరిని కూడా దగ్గరికి చేర్చుకుంటూ ఉండే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ద సెకండ్ కీర్తన రాసిన గ్రంథం 23వ అధ్యాయము 1-2, సంగీతం 23:1-2. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటగా తప్పిపోయిన మనలను దగ్గరికి చేర్చుకునే కాపరి ఆయన. రెండేది ఆయన ఎవరంటే ఆయన మన అవసరాలను తీర్చిపెట్టే కాపరి. మన అక్కర్లను, మనకు కావలసిన వాటిని తీర్చిపెట్టే దేవుడు ఆయన. రెండేది, మొదటగా తప్పిపోయిన మన బతుకులను దగ్గర చేర్చుకుంటాడు ఆయన. అందరితో చేస్తారండి. కరోనా వస్తే ఎంతమంది దూరంగా ఉన్నారు ఏంటండి? నాకు బాగా గుర్తుంది, పాస్టర్ అమ్మ గారి కరోనా వచ్చిందా, కరోనా అంతా ముగించుకొని 14 రోజుల తర్వాత చర్చకు వచ్చిందా, ఆడ కూర్చొనిందా, ఏడుండే వాళ్ళు ఎవరు దగ్గరికి రాలా. నేను అక్కడి నుండి గమనిస్తా ఉంటా. ఎక్కడి నుండి అక్కడి నుండి గమనిస్తా ఉన్నా. అందరు లాంగ్ డిస్టెన్స్గా కడగా నిలబడుకొని ఏంటంటే కడగా ఉండి మాట్లాడటం నేను గమనించాను. అప్పుడు అనుకున్నాను, అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమ రా అని. అప్పుడు మీరు ఆలోచన చేయాలి, పాస్టర్ గారు ఇంట్లో ఉన్నాడు, ఈయనకి రాలేదేంటి అన్న ఆలోచన. అంత బుర్ర కూడా పని చేయాలి మీకు, అసలు అంత తెలివి తేట కూడా రాలే మీకు ఇంకా. ఓకే, లీజ్ అప్పుడు కడగా ఉండే దేవుడు కాదు, మన అవసరతలను ఆయన తీర్చిపెట్టగలిగిన దేవుడు. ఆ లేఖనాలు రాయబడినట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఓకే, ఇంకో మాట కూడా చెప్పాలి. పాస్టమ్ గురించి చెప్తా ఉన్నా కదా నేను. మా పాస్టమ్ ఫాస్ట్ వచ్చింది. మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇదిగో వీళ్ళు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలే 14 రోజుల్లో అనుకుంటున్నాను. ఏమో ఎట్లా ఏంది పరిస్థితి అని. నో కాంటాక్ట్. అప్పుడుదా నాకు బీపీ స్టార్ట్ అయింది. ఎక్కడైంది, నాకు టెన్షన్ అయిపోయేసిన, మానసికంగా చాలా బాధ వేసేసింది నాకు. ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇట్లా కరోనా పాప వేరే చోట్ల ఉంది, నేను దగ్గరున్నాను, ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి, ఎవరు బంధువులు ఇంటికి రానంటున్నారు, ఎలాంటి కమ్యూనికేషన్స్ లేవు, మన చేతిలో డబ్బులు లేవు, ఏదన్నా అయితే మన పరిస్థితులు ఏంటి అన్నది నా మధ్యలో వెళతా ఉండింది. ఒక పక్క విశ్వాసం, ఒక పక్క ప్రార్థన, ఒక పక్క పాస్టర్ని చూసుకుంటా ఉన్నాను. ఆమె ఒక రోజులు గడవంగా ఆమెలో కొద్దిగా మార్పును చూసి భయం ఎక్కువ వేసింది. ద రీజన్, మన దేవుడు ఎవరంటే మన అవసరతలను మనకి తీర్చిపెట్టేవాడు. ఆయన మన కాపరి. అందువల్ల ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చగల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద
నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేరదీస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపించుచున్నాడు. మన దేవుడు మనకు లేమి కలగకుండా, అంటే ఏంది, ఏ కష్టము, ఆర్థికము, సమస్యలు రాకుండా మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడంటాడు. రెండేది మన దేవుడు ఎవరు? కాపాడేవాడు. అంటే మన అవసరతల్ని తీర్చిపెడతాడు. మన అవసరతలు ఎన్నో ఉంటాయి. సచ్చే సమయంలో కూడా ఏదన్నా ఒక అవసరత ఉంటుంది మనిషికి. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. సచ్చే టైంలో కూడా. నాకు తెలిసి ఒక ఆయన రేపు చనిపోతున్నాడు. నాకు తెలిసి చనిపోయేటప్పుడు నేను వెళ్తా ఉన్నప్పుడు బాబు అన్నాడు, ఏందయ్యా, నాకు బిర్యానీ తినాలని ఆశగా ఉంది, కొని పెడతావా అని అడిగాడు. సరే అయ్యా, కొని పెడతానులే, రేపు నేను ఇదే టైంకి ఇక్కడికి వస్తా కదా, నేను వచ్చేటప్పుడు నీకు బిర్యానీ పొట్లంతో వస్తానయ్యా అన్న. అదే విధంగా బిర్యానీతో నేను వెళ్ళి ఆ బిర్యానీ ఇచ్చాను అని అన్నాడు. నా వల్ల చేతితోటి తీసుకొని తినలేకపోతున్నాను, అంత ఓపిక నాకు లేదు అన్నాడు. ఇక నేనే ఏం చేశానంటే ఆ బిర్యానీ చేతులు తీసి ఆయనకి ముద్దలు తినిపించినాను. ఒక 4 ముద్దలు తిన్న తర్వాత ఇంక చాలు, దీనిపైన నా వల్ల తినటం వీలు కాలేదు అన్నాడు. చాలా మంది నన్ను అదిలించారు. ఏమని, ఒరేయ్ అక్కడికి ఎందుకు రాబోతున్నావు, అసలుకి ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ జబ్బు నీకు వస్తే, నీకేదన్నా అయితే అన్నాడు. నాకు తెలుసు యేసయ్య నాతో ఉన్నాడు, నాకేం కాదని. ఆ భక్తిలో నేను ఎదుగుతున్నా, ఆ విశ్వాసంలో నేను ఉన్నా. కాబట్టి ఏది కాదు అన్నది నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా అలా అంటానే ఉన్నారు. మనిషి చచ్చేటప్పుడు కూడా ఏదో ఒక అవసరత వాళ్ళకి ఉంటుంది అన్నది మనము మర్చిపోకూడదు. వాక్యంలో రాయపడి ఉంది, ఆయన మన అవసరాల్ని తీర్చిపెడతాడు. మన అవసరాలు ఏముండే, సరైన కట్టుకునే దానికి బట్టలేదా, అది తీర్చిపెడతాడు. తినటానికి అన్నం లేదా, అది చేస్తాడు. ఉండటానికి నీడ లేదా, అది చేస్తాడు. మంచి ఉద్యోగం లేదా, ఉద్యోగాన్ని ఇస్తాడు. మన అవసరతలు ఏమున్నాయి, మన పిల్లలకు పెళ్లి కాలేదా, దానికి సహాయం చేస్తాడు. మన అవసరతలు ఏమున్నాయి అవన్నీ కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన నీ కాపరి, నీ అవసరాలను తీర్చిపెట్టేవాడు ఆయన, నీ అవసరాన్ని పూర్తి చేసేవాడు ఆయన. కాబట్టి నీ దేవుడు నీకు ఏది చేయాలన్నా నీకు మంచిదే చేస్తాడు ఆయన. నీ అవసరాలు ఎవ్వరు తీర్చిపెట్టరు, యేసయ్య తప్పితే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. ఆదాము అవ్వ ఏదెన్ తోటలో ఉన్నారు. ఆకులు కట్టుకొని తిరగతా ఉండరు. ఆకులు ఎండకి ఏమవుతాయి, చెప్పాలా, నోరు ఇప్పాలా, వాడిపోతాయి, ఎండిపోతాయి. ఓకే, వాళ్ళ తర్వాత గాలి కొడితే ఏమవుతాయి, రాలిపోతాయి. అప్పుడు వాళ్ళకి సిగ్గు తెలుసద్దా, తెలీదా? ఇది రోజు జరిగేది వాళ్ళ జీవితంలో. ఈ రోజు కట్టుకుంటే ఎండకి ఎండిపోతాయి, రాత్రికి రాలిపోతాయి గాలి కొడితే. వీళ్ళు మళ్ళా ఆకులు చెట్లు తెచ్చుకోవటము వేసుకోవటము రాలిపోవటము. నా దేవుడు చూశాడు, నా బిడ్డలు వస్త్రాలు లేకుండా కష్టపడుతున్నారు, ఆకులు కట్టుకుంటున్నారు. నా బిడ్డలో నా చేతులారు నేను చేశాను వాళ్ళు. ఆదాము అవ్వని నా చేతులారు చేసుకున్నా. నా బిడ్డలు అలా చిగ్గుతో జీవించటం, అట్లా నిర్మాణంతో ఉండటం నాకు నచ్చలేదని చెప్పి వెంటనే ఒక గొర్రెని చంపి ఆ గొర్రె తోలుతో ఆయన వాళ్ళకి బట్టలు కుట్టించాడని బైబిల్లో ఉంది. చెప్పల కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఆదాము అవ్వబోయి అడగల, అయ్యా మాకు బట్టలు కావాలి నాయన, ఈ రాలిపోతాడని అడగల. నా దేవుడే వాళ్ళ అవసరతలను చూసి వాళ్ళకి వస్త్ర కుట్టించాడు. మన దేవుడు ఎవరంటే మన అవసరతలను తీర్చిపెట్టే కాపరే ఆయన. మన ప్రతి అవసరం దేవుడికి తెలుసు. నేను ఎట్టున్నాను, ఏం చేస్తున్నాను అన్నది దేవుడికి బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, అందరికి చేయడు ఆయన. ఆయన నమ్మిన బిడ్డలు, ఆయనకి నమ్మకమైన గొర్రెలు అయితే చేస్తున్నారు.
ఎందుకు ఇంత పెద్ద మాట చెప్తున్నా తెలుసా? బైబిల్ రాయపడి ఉంది, నా గొర్రెలు నా స్వరము విందురు. உங்களுக்கு விளங்குதா நான் சொல்றது? నా గొర్రెలు నా స్వరము విందురు అంటే దేవుని మాట వినే బిడ్డలకు మట్టుకుదా ఆయన 100% చేస్తాడు. ఆయన మాట వినే బిడ్డలకు ఆయన ఖచ్చితంగా 100% చేస్తాడు. అప్పుడు వాక్యంలో ఉందా మాట, నేను కాసేపు ముందు చదివాను చూడండి. మా యోహాను రాసిన సువార్త అనుకుంటున్నాను, 13 చదవండి. 13 త్వరగా చదవండి. 13 ఓకే డన్. తెలుగులో యోహాను రాసిన సువార్త 13 కాదు, 10వ అధ్యాయము 3వ వాక్యం. గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. అప్పుడు ఆయన స్వరాన్ని ఎవరైతే వింటున్నారో వినేవాళ్ళు లోబడతారు, వినేవాళ్ళు దేవునికి బలంగా నిలబడతారు. దేవుని మాట విన్నారనుకోండి, ఆయన స్వరాన్ని విన్నారంటే వాళ్ళని ఎట్ట నడిపించాలా అనేది ఆయన నడిపించుకొని తీసుకొని పోతా ఉంటాడు. ఏ విధంగా వాళ్ళని నడిపించాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఆశీర్వదించాలన్నది దేవుడు ఖచ్చితంగా 100% చేస్తాడు. అప్పుడు మన దేవుడు ఎవరంటే ఆయన్ని మన అవసరతలన్నిటిని కూడా తీర్చిపెడతాడు. ఇది కుదరదు అన్నది కూడా చేస్తాడు ఆయన. మీరు అట్ట ఆలోచన చేయాలి దేవుడి గురించి. ఎట్ట ఆలోచన చేయాలా? ఇది కుదరదు అన్నది కూడా దేవుడు చేస్తాడు. ఇది అవ్వదు, ఇది చేయలేము అన్నది కూడా దేవుడు దాన్ని తీర్చిపెట్టగలిగిన దేవుడే ఉన్నాడు. నా జీవితంలో నేను కొంత చెప్పగలుగుతాను. నాకు తెలిసి ఒక అబ్బాయి, వాడు తాగుబోతోడు, గంజా కొట్టేవాడు, వ్యభిచారి, ఇంకోటి ఏముంది రవిడి 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి. బాగా వినాలి ఇవన్నీ వినాలి మీరందరూ. ఇల్లు లేదు, ఎవడు కూడా అతన్ని మంచి అని చెప్పరు. వాడికి పెళ్ళయింది, ఎట్లయింది? వాడు దేవుని గట్టిగా పట్టుకొని మారు మనసు పొంది దేవుని సన్నిధికి పోయి వాడు లక్షణంగా పెళ్ళయ్యి కాపురం చేసుకుంటా ఒక బిడ్డను కనుక్కొని ఉన్నాడు. వాడిని నేను పాత రకంగా చూసింది, ఇప్పుడు చూసిన దానికి ఎంతో తేడా ఉంది. వాడు 4 కమ్మలు పెట్టుకొని ఉంటాడు. 4 కమ్మలు ఏమంటారంటే మీరు ఏడ గుచ్చేయండి, మాటిలా డిస్కో కమ్మలా అవి కుట్టుకొని ఉంటాడు. వెనకాల పెద్ద సారాయి బట్టలు వేసుకుని ఉంటాడు. పెద్ద సారాయి బట్టలు పచ్చబొట్టు పిచ్చుకున్నాడు. అంత పురుకోడు వాళ్ళంటి అంత భయంకరమైన. నేను అనుకున్నాను, వీడికి ఎట్లా పెళ్ళయింది, వీడి కాపురస్తుడు ఎట్టయ్యాడు, వీడి బతుకి ఎలా మారింది అట్లా ఆలోచన చేస్తే వాడు యేసయ్యని గట్టిగా పట్టుకున్నాడు, యేసయ్య స్వరాన్ని విన్నాడు. వాడు బతుకే చేంజ్ అయిపోయింది. చెప్పలు కొట్టండి ఆమేన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాడిని చూసి నేనేమనుకున్నానంటే వీడి లైఫ్లో ఇంక ఎన్నడూ కూడా ఏ ఒక్క మంచి కూడా వీడికి జరగదురా, వీడికి రాదురా అనుకున్నాను. అట్టనుకుంటున్నా నేనే ఆశ్చర్యపడి చూశాను. అది కారణం ఏం తెలుసా? మన దేవుడు ఎవరంటే
ఇది అవదు అన్న కార్యాలు కూడా మనకు తీర్చి పెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండు చెప్పాను నేను. ఒకటి, తప్పిపోయిన మనలను ఆయన మనం దగ్గర చేర్చుకునే కాపరి. రెండు, మన అవసరతలన్నిటిని కూడా తీర్చిపెడతాడు. మన అవసరతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే తీర్చిపెడతాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తాడండి. నేను నమ్మకంగా నేను చెప్పగలుగుతాను. మన ప్రతి అవసరతలను ఆయన తీర్చిపెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. మూడేది, ఇంకొక మాట చెప్తాను చూడండి లేఖన గ్రంథాల్లో. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వాక్యం. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. చాలు. ఇక్కడ కాపర్ అంటే మన యేసయ్య. మన ప్రధాన, మనమందరం ఎవరమని చెప్పినాను? ఏమని చెప్పినాను? మనమందరం ఎవరమే? గొర్రెలమే. మనమందరం ఎవరమే? గొర్రెలమే. నేను ముందుగానే స్టార్టింగ్లో చెప్పేసిన కాపర్ గురించి, గొర్రెల గురించి చెప్పబోతున్నానని. ఇక్కడ లేఖనాల్లో రాయబడినట్లుగా మూడేదిగా దేవుడు మనకి ఏమై ఉన్నాడు అన్నది అక్కడ రాయబడి ఉంది. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేటప్పుడు మీరు వాడబారిని కిరీటమును పొందుదురు. వాడబారని కిరీటం అంటే ఏం తెలుసా? అది అంటే ఆ కిరీటంలో వచ్చి అది జీవ కిరీటం. ఆ జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. గొర్రెలమైన మనకి ఆ కిరీటం మన నెత్తి మీద పెడతాడు. నేను పాకులాడేది ఆ కిరీటం కోసమే. మీరందరు చర్చకు వచ్చేది కూడా దానికోసమే. మనం ఒకటి సాధిస్తున్నాము, ఒకటి పొందుకోవాలనుకున్నది ఏం తెలుసా? అది జీవ కిరీటం కోసందా మనం చర్చికే వచ్చేది. నేను కూడా చర్చికి వచ్చేది దానికోసందా? ఇది నేను ఇల్లు కట్టుకోవాలా, కారులో తిరగాల, ఇది లక్షణంగా ఉండాలని కాదు. ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలి. దేవుని రాజ్యములో జీవ కిరీటాన్ని పొందుకొని అక్కడ ఉండాలి. నేను నరకవానికి వెళ్ళి నరకంలో యాతన పడతా, నరకంలో నేను ఆకలికి అలమటిస్తా, దాహం అంట, అక్కడ నేను యాతన పడేదానికంటే నేను దేవుని రాజ్యానికి వెళ్ళి అక్కడ నీతి కిరీటాన్ని పొందుకోవాలి. అప్పుడు మన కాపరి మూడేదిగా మనకేమిస్తున్నాడు అంటే వాడబారని కిరీటాన్ని ఇస్తున్నాడంట. వాడబారని కిరీటం అంటే అది ఏ మాత్రం ఎండిపోయేది కానీ కాదు. అది జీవము కలిగిన కిరీటం, యుగ యుగాలు ఉండే కిరీటం. ఆ కిరీటాన్ని దేవుడు మన నెత్తి మీద పెట్టాడంట. ఒకసారి నేను మీకు ఒక మాట చెప్తాను. ఒక ఎగ్జిబిషన్ జరిగింది. నేను చెప్పే ప్రతి ఉపమానం మెసేజ్కి షూట్ బుల్ తట్టుగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నేను ఊరికి పెట్ట కథలంతా చెప్పండి. నేను చెప్తున్న మాటకి మీరు అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే టక్కున అర్థం చేసుకునేస్తాను. కిరీటాలన్నీ ఒక చోట్ల పెట్టి రత్నాలు, వైడేరాలు, బంగారు, ఇత్తడి, రాగి, ఇవన్నీ కిరీటాలన్నీ ఎగ్జిబిషన్లో పెట్టున్నారంట. ఒక ముళ్ళు కిరీటం కూడా పెట్టున్నారంట. ఏం కిరీటం? ముళ్ళు కిరీటం పెట్టారంట. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరూ ఎన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆయనకు ఒక డౌట్ వచ్చి అడిగిండంట, అయ్యా ఇంత కాస్ట్లీ అయిన కిరీటాలు, ఎన్నో మిలియన్ డబ్బు విలువ చేసిన కిరీటాలన్నీ పెట్టారు, వీటి మధ్యలో ఒక ముళ్ళు కిరీటం ఎందుకు పెట్టారని అడిగాడంట. వీటి మధ్యలో ముళ్ళు కిరీటం ఎందుకు పెట్టావయ్యా అని అడిగాడంట. అడగగానే ఆయన అన్నాడంట, ఈ కిరీటాలన్నీ మనిషి పొందుకోవాలంటే ఆ ముళ్ళు కిరీటం అనే ఒక ఆయన త్యాగం చేయబడ్డదా ఈ కిరీటాలన్నీ ఇక్కడ వచ్చినాయి అని చెప్పాడంట. చెప్పలు కొట్టండి. మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాల, నాకేమో అర్థమైంది. యేసయ్య ముళ్ళు కిరీటం పెట్టుకోపోయి ఉంటే నీకు నాకు జీవ కిరీటం వచ్చేది కాదు.
ఆయన ముళ్ళు కిరీటం పెట్టుకోబట్టిదా మనకి జీవ కిరీటాన్ని ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ యేసయ్య మనకేమిస్తున్నట్టే మన కాపరి మూడేదిగా జీవ కిరీటాన్ని ఇస్తాడు. అది ఎవరు ఈరు, అది ఎవరు కొనిపెట్టలేరు, అది ఎవరు కూడా మనకి అనుగ్రహించలేడు. జీవ కిరీటం అనేది ఏం తెలుసా? మనము చావు లేకుండా, మరణము లేకుండా యుగ యుగాలు పరలోకంలో జీవించే జీవితంగా జీవ కిరీటం అంటారు. ఆమేన్, హల్లెలూయా. అది వాడబారని కిరీటం, అది ఎండిపోదంటారు. అది ఎప్పుడు ఎండిపోదంట. అంత అద్భుతమైన కిరీటాన్ని మన కాపరైన మన దేవుడు మనకిస్తున్నాడు. మనం అందరము చర్చికి పోయేది ఎందుకంటే దాన్ని సంపాదించేదానికిదా. ప్రతి పాస్టర్, ప్రతి బిలీవర్, ప్రతి ఎల్డర్ వీళ్ళందరూ కూడా చర్చికి ఎందుకు పోయేదంటే ఆ కిరీటం సంపాదించాలి. ఆమేన్. అదిదా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేను తుద ముట్టించి తిని, ఇదిగో నా కొరకు ఒక జీవ కిరీటం, చెప్పాలా, జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, అది నేను పొందుకుంటుని. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ జీవ కిరీటాన్ని మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలి. అందుకోసంతో మనం చర్చికి పోయేది, అందుకోసంతో ప్రార్థన చేసేది, అందుకోసంతో దేవుని మాటలు మనం చదువుకునేది. జీవ కిరీటం లేకుండా మనం ఎంత చర్చికి పోయినా వేస్ట్ అయింది. అప్పుడు ఆ జీవ కిరీటం మనకి ఆడ ఉండాలంటే మన పేరు పరలోకంలో ఉండాలి. పాన్ కార్డులో ఉంది, గ్రీన్ కార్డులో ఉంది, మా ఇంటి పట్టాలో ఉంది. అంటే నా పేరు మా ఇంటి పట్టాలో ఉంది. కొందరు నా దగ్గర జీపిస్తారు, నాకు ఒక మాదిరిగా ఉంటుంది. నేను అనుకుంటాను దీనికంటే ఇదేందో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది దీంట్లో పేరు. నువ్వు చేస్తే ఇంకోరు పేరు మారుతుంది, అంతే కదా. నువ్వు చేస్తే నీ కార్డు ఏమవుతుంది, పోయాస. అయితే నిరంతరం ఒక బుక్లో ఉండాలి. అది గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. అంత విలువ కలిగిన ఆ పేరును కొందరు చేయలేం. కొంత పత్రికలో కూడా చూడండి, కొందరు పేరు ఎగిపోతే కోపడుతున్నారు. పేరు ఎగిపోతే ఒక దిక్కనైతే ఏంది నువ్వు నా పేరుకి ముందు నా పేరు తర్వాత వచ్చి డిగ్రీ వేయాలి. డిగ్రీ వేయకుండా నువ్వేంది నేను అంత బేక్ పాస్టర్ అంటుంటావు. డిగ్రీ వేయాలంట, చదువుకున్న డిగ్రీ. అప్పుడు పేతురు ఎట్టేసుకోవాలా? అపోస్తలుడైన పౌలు ఎట్టేయాలా? పిహెచ్డి చదువుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఏమంటాడు, నేను సహోదరుని అంటాడు. లూకా డాక్టర్, బైబిల్లో లూకా సువార్త ఉంది కదా, థియోఫిలా బైబిల్లో థియోఫిలా ఉన్నాడు. థియోఫిలా వీళ్ళందరూ కూడా మంచి చదువుకున్న వాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా ఏ డిగ్రీని ఎక్కడ యూజ్ చేయలేదే, ప్రతిదానికి యేసయ్యనే ముందు పెట్టారు. అప్పుడు మనం ఆలోచన చేద్దాం, మన పేరేకపోయినా దీంట్లో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి కదండి. మేనమామ పేరే లేదు అండి పత్రికలో. మేనమామ, నేను కూడా ఒక మేనమామని కళ పత్రికలో నా పేరే ఇవ్వక దయచేసి. ఓకే, మేనమామ పేరే లేదు, నేను పెళ్లికి రాను పో అట్టని అలిగేవాళ్ళు ఉన్నారా లేదా? అమ్మా ఎంతో గోలు జరుగుతాయి. తలకాయ బాలు కొట్టుకున్న వాళ్ళంతా చూస్తుండా నేను సత్రంలో, ఎన్ని చూస్తుండా నేను. ఊరికి కాదు, నేను పెళ్లి చేసినప్పుడల్లా ఒక్కొక్క అనుభవం దొరికేది నాకు. నేను నవ్వుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు కాబట్టి. మా సంఘం డెలివరీ కాదు కాబట్టి, నేను రిజిస్టర్ కాబట్టి నా పని ఏందో నేను చేసుకుని వచ్చేవాడిని. అప్పుడు నేను వెళ్ళేటప్పుడల్లా ఎన్ని చూస్తూ ఉంటాను. ఒక ఆయన వచ్చిండు, స్టేజ్లో ఉన్నాం, మేనమామను రమ్మని పిలుస్తున్నారు. ఈ పాస్టర్లా మేనమామ కొండయ్య పైకి రండి అంటుండ. ఆయనలా అంటుండ. ఇక వెంటనే వీళ్ళందరూ దిగారు, స్టేజ్లో ఉండే వాళ్ళందరూ ఆయన పిలుచుకొచ్చారు. ఆయన అంటాడు, మీ ఇష్టానికి చేసుకుంటే ఎట్టా అని. మీ ఇష్టానికి చేసుకుంటే మేనమామ అంటుంటే ఈ మాట, మీ ఇష్టానికి చేసుకుంటే ఎట్టా అని. సరే అయ్యా నువ్వే పెళ్లి చేద్దు రయ్యా అని నేను పిలిచిన మైకులో. ఏంటంటారా, అది కామెడీ అయిపోయింది వాళ్ళకి అక్కడ. మరి నువ్వే చేసేది చేద్దురా అయ్యా, నేను పక్క దొరకతాను. అందరూ ఆలోచన చేశారు 2 నిమిషాలు. ఇక ఆయన అట్టా తీసుకొని వచ్చిండ్రు స్టేజ్కి, ఎట్టగట్ట తీసుకొని వస్తే అట్టంటుండు స్టేజ్లో. దగ్గరుండి చేయబట్టి అంటే
అంటుండు. నన్ను తీసుకుని మేము పాస్టర్ తలగిరుకుంటా ఉండు, ఇంద్రా లేట్ అవుతుంది అని. ఇక ఎట్టగట్ట చేయి పట్టించిన, అది కూడా ఎట్ట పట్టించినట్టు నవ్వుతోలి కాదు, పట్టు పట్టు అట్టని పట్టించింది. నేను అనుకున్నాను ఈ పెళ్ళి అయ్యే లోపల ఏదో గోల జరుగుతుందిరా అని అనుకున్నాను. కరెక్ట్గా జరిగింది గోల. పెళ్ళి అయిపోయింది, ఒకరొకరు తన్నుకున్నారు. రెడీ. నాకు తెలిసి అందరిని కొవ్వేసుకొని పెళ్లి చేసుకోబాకండి. నాకు తెలిసి ఒక మాట చెప్తాను, అందరిని కొవ్వేసుకొని చేయబాకండి. మా పెళ్ళికి వేళ్ల మంది వచ్చారని పోసులు మనకొద్దు. నేను చెప్పేది అర్థమవుతుందా? ஞானமுள்ளவர்கள் காதுள்ளவர்கள் கேட்க கடவதாக. మన రిలేటివ్, మనకి బాగా తెలిసిన వాళ్ళ వరకు పెళ్లికి పిలిపించుకొని వారికి తగిన భోజనాలు, వారికి తగిన హాల్, వారికి తగిన సౌకర్యాలని మనం సిద్ధపాటు చేసి పెళ్లి ముగించి మిగతా డబ్బంతా తీసుకెళ్ళి అబ్బాయి పేర్లన్నా అమ్మాయి పేర్లన్నా మనం ఏం చేయాలి? డిపాజిట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద డబ్బు గల్లోళ్ళు చేసే పని ఇదిదా? అయితే మనందా ఎక్కువ ఎచ్చులు చేసే దాంట్లో మనలాగా నాకు ఒక కూతురు ఉందండి, మీరు కూడా చూడబోతారేమో, నాకు ఒక పాప ఉంది, అప్పుడు తెలుస్తుంది మీకు నా సంగతి ఏందండి. ఓకే, ద లీజ్ బాగా గమనించండి. ఎప్పటికే మనం ఉన్న డబ్బునంతా చేసుకోకుండా కాస్త మనం జీవితానికి కావాలి అన్నది మనం మైండ్ సెట్లో పెట్టాలి. అప్పుడు మనం పేదరికానికి వెళ్ళటానికి అవకాశాలు ఉండవు. నాకు తెలిసి ఒక ఆయన కోట్ల డబ్బులు బిజినెస్ చేసి ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నేను జాబ్ చేసిన. వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు. 100 మంది పైబడి రాలేదండి పెళ్లికి. బెత్తపోయినా. ఎంతమంది? 100 మందిదా పెళ్లి. అందరు ఆఫీసు స్టాఫ్ వాళ్ళ సొంత వాళ్ళు అంతే, ఇంకెవరు పిలవాల. నేను అడిగినా, సార్ మీకు ఏదైనా డబ్బు లేవా, లేదా మీకు ఏదైనా కష్టమా, ఎందువల్ల ఈ మరి చేస్తున్నారు? రే మా అన్నీ ఇట్లా అలవాటు రా, అందరిని పిలిచి ఏం చేయబద్దు, పెళ్లి చేస్తాం అంతే కదా. మాకు తెలిసిన వాళ్ళని బంధువులు మాత్రమే పిలుచుకున్నాం, ముఖం తెలియని వాళ్ళకంతా పత్రిక నేను ఎందుకు పెట్టాలా అన్నాడు. ఇక వెంటనే ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నా. నాకు 1 అవర్ క్లాస్ చెప్పాడు ఆయన. నేను అప్పుడు నాకు వయసు ఎంత 18 ఏళ్ళు ఉంటుంది వయసు నాకు. అప్పుడు ఆయన చెప్తా ఉన్నప్పుడు అన్ని వింటా ఉన్నాను. ద రీజన్, మనం ఎప్పటికైనా మన దగ్గర ఉంటే మనం ధారాళంగా చేయొచ్చు. నేను అది కూడా చెప్తాను. మన దగ్గర మన డబ్బు ఉంది అంటే ధారాళంగా మనం ఎంత ఖర్చు అన్నా పెట్టచ్చు. మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేయకూడదు, లేనప్పుడు పోసులు ఇవ్వకూడదు. అది చాలా మంది ఒకటి చేస్తారు, అన్ని డెకరేషన్స్ అన్నిటికీ డబ్బు ఖర్చు పెడతారు, అన్నం దగ్గర మటుకు పిసినార్థం చేస్తారు. పెళ్లికి వచ్చేది ఎందుకు తెలుసా? తిని ఆశీర్వదించి పోవాలన్నా వచ్చేది. నువ్వు సత్రం గ్రాండ్కి పెట్టుకునేది కాదు, బ్యాక్గ్రౌండ్ గ్రాండ్కి పెట్టుకునేది కాదు, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టేది కాదు, పెద్దగా చేసేది కాదు. వచ్చిన ప్రజలు తృప్తిగా భోంచేసుకొని బిడ్డల్ని ఆశీర్వదించి పోవాలి. అదిదా మనం ఏం చేయాలి? ప్రాముఖ్యంగా దాన్ని మనం తీసుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు పాపం. గుర్రం బండ్లంతా పోయి ఉంది ఊరుగోళం, గుర్రం బండ్లు. అది ఒక ఆమె నాకు చెప్తుంది, 1,00,000 రూపాయలు అయింది నాయన. ఎంత అయిందా? 1,00,000 రూపాయలు అయింది నాయన. గుర్రం బండ్లు తీసుకొని పోయినా. ఆ 1,00,000 రూపాయలకి ఒక చిన్న కారు పెట్టుకొని 1000 రూపాయలు వాడు ముఖాన్ని పడేసి 99,000 రూపాయలు మీ కొడుకు బ్యాంకులో వేసి పెట్టుంటే రేపు పిల్లలు పెడితే వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తుంటాడు. మా ఏ నుంచి ఆ సత్రానికి పోయి 1 కిలోమీటర్కి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినవు నువ్వు. చూడండి ఎంత తెలివి తక్కువ అండి. దాన్ని ఏమంటారు? బంద అంటారు. ఏమంటారు? బంద చూపించుకుంటే మన బతుకులు ఏమవుతాయండి? ఉన్నోడు చేసుకుంటే ఇబ్బంది లేదు, లేనోడు చేస్తే అది పొరపాటు వస్తుంది. కాబట్టి నిష్ప్రయోజనమైన వాటి కోసం మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు, ఇట్లా మనం పాటించకూడదు. అయితే బైబిల్లో మన దేవుడు ఎవరంటే వాడబారని ఒక కిరీటాన్ని, అది ఎన్నడూ ఎండిపోదంట, అది క్షీణించిపోదంట. అలాంటి ఒక కిరీటాన్ని గొర్రెలమైన మనకు దేవుడు
అది దయచేస్తారంట. ఆమేన్. అప్పుడు మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఆ గ్రంథంలో పేరు ఉండటానికి మనం ప్రయాసపడాలి. అదేదా జ్ఞానశేఖర ఎవరో ఒక ఆయన ఒక పాట పాడాడు, ఏదో ఒక పాట పాడాడు, నీరింటి వాళ్ళు వేది ఇరేవా. దాంట్లో ఒక పాట ఉంది, ఏముంది? ஒன்று இரண்டு பேர்கள் நடுவில் இருப்பேன் என்று சொன்னவரே, ஒன்று இரண்டு பேர்கள் நடுவினில் இருப்பேன் என்று சொன்னவரே. అప్పుడు జీవ గ్రంథం లోపల మన పేరు ఉండాలి. అది చాలా అవసరం కూడా మనకి. అది మనం చూడాలి. రేషన్ కార్డులో నా పేరు ఉంది, పాన్ కార్డులో నా పేరు ఉంది, గ్రీన్ కార్డులో నా పేరు ఉంది, మా ఇంటి పట్టాలో నా పేరు ఉంది. అయి కాదు, దేవుని రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అప్పుడు మన దేవుడు మన కాపరి 3 విధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. ఒకటి, తప్పిపోయిన మనలను ఆయన ఏం చేస్తున్నాడు? దగ్గరికి చేర్చుకుంటున్నాడు. 2, మన అవసరతలన్నిటిని కూడా తీర్చిపెడుతున్నాడు. 3, మనకి జీవ కిరీటాన్ని ఇచ్చి ఆయనతో కూడా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరు పెళ్ళి లేచి పడుకుందాం. ప్రభు సన్నిధిలో అందరం లేచి పడుకుందాం. అందరం లేచి పడుకొని ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. పక్కన అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. ఎక్కువ పెట్టు, ఎక్కువ తగ్గించు. ప్రైజ్. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివా. 95 పెట్టరా. ఒరే నీకు అన్ని చెప్పాల్సి వస్తుంది. మిమ్మల్ని గైడ్ చేసేది నాకు సరిపోతుందిరా. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా ప్రధాన కాపరిగా మీరు మాకుండి ఈ 3 ఆశీర్వాదాలు మీరు మా జీవితానికి అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు ఈ 3 ఆశీర్వాదాలు పొందుకొని వారికి ఎల్లప్పుడూ దారి తప్పినప్పుడు వారిని దగ్గర చేర్చుకునే దేవుడు నువ్వు. వారి అవసరతలు తీర్చిపెట్టే కాపరువు నువ్వు. వారికి జీవ కిరీటాన్ని ఇచ్చే కాపరువయ్యా నువ్వు. ఆ 3 ఆశీర్వాదాలు మా జీవితంలో మేము పొందుకొని నీ నవజీవన మార్గాల్లో నడిచే భాగ్యాన్ని మీకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో చారెట్ గారు పాట పాడుతుండగా మనం కానుక తీసుకున్నాం.
నివసించుట సంఘ పోరాటంలో గమనించండి. ప్రతి ఆదివారం పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది 10 గంటల నుంచి 1 గంట వరకు. ప్రతి నెలలో 2వ బుధవారంలో స్త్రీల మీటింగ్ ఉంటుంది. వచ్చే సోమవారం రోజున మనకి ఆల్నెట్ పేరు ఉంటుంది. సాయంత్రం 6:30కి ఆల్నెట్ పేరు ఉంటుంది. గమనించండి. రేపు బుధవారము స్త్రీల మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ని గమనించండి. అందరు కూర్చోండి. ఒక సెకండ్, 2 నిమిషాలు. ఒక ప్రకటన. అందరు కూర్చోండి. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈరోజు మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన సాయంత్రంగా ఉంది. సాయంత్రం 6:30కి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల 7వ తారీఖున జరుగుతుంది. అది ఆ ప్రేయర్ ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి